హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈ వీడియోలో కదంబ వృక్షానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వృక్షం గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుందండి. మీకు తెలిసిన విషయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కదంబ వృక్షానికి హిందూ ధర్మంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మర్రి, రావి, వేప వృక్షాలను పూజించినట్లే కదంబ వృక్షాన్ని కూడా పూజిస్తారు. అమ్మవారిని కదంబ వనవాసినిగా కూడా పిలుస్తారు. ఈ వృక్షానికి పూజ చేసి ప్రదక్షిణలు చేస్తే సంకల్పించింది నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. కదంబ పుష్పాలు గుండ్రంగా లేత పసుపు రంగులో పరిమళభరితంగా ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా వైష్ణవ పూజలు, ముఖ్యంగా కృష్ణ భగవానునికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులలో, కాండములో, పూలలో ఔషధ గుణాలు ఉన్నాయి అంటారు. ఈ పూలను అమ్మవారి పూజకు కూడా ఉపయోగిస్తారు. ఇవి వర్షాకాలంలో పూస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని వంటలలో కూడా వాడుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న కదంబ వృక్షం అండి.